మామూలుగా చాలా పెద్ద పెద్ద సినిమా హీరోలు, హీరోయిన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరితోటి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళు సమాజానికి ఇన్స్పైర్ చేసే వ్యక్తులే, నో డౌట్. సమాజంలో ఒక రంగంలో పైకి ఎదిగిన ఏ వ్యక్తి అయినా ఆ రంగంలో ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. కానీ నేను ఇవాళ ఒక కుర్రాడితో ఉన్నాను. నాకు తెలిసి 11 ఏళ్ళు ఉంటాయేమో. 11 ఏళ్ళు ఒక కుర్రాడితో ఉన్నాను. ఇది రాజమండ్రిలో ఉన్నాను. నేను పుట్టిన ఊరిలో ఉన్నాను. ప్రత్యేకంగా బహుశా రాజమండ్రి నేను రావడానికి కారణాలలో ఒకటేంటంటే ఈ అబ్బాయిని పరిచయం చేసుకుందామని వచ్చాను. ఏమిటి, ఒక ఇన్స్పిరేషన్ అయితే ఉంది. ఈ కుర్రాడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అయితే ఉన్నాయి. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోర్స్ నాకు చిరకాల మిత్రులు రామ్ కుమార్ గారు. సో కాబట్టి ఆ ఫాదర్ ఆ అబ్బాయికి సరదాగా హాయిగా ఒక్క 10 మినిట్స్ 20 మినిట్స్ మీరు వినండి, మీకు కూడా అర్థమవుతుంది. సార్ ఎలా ఉన్నారు? యాక్చువల్గా అతని గురించి కాస్త మీరు చెప్పండి. ఏంటి యాక్చువల్గా ఆ ఇన్స్పిరేషన్ ఎలా తీసుకోవాలి ముఖ్యంగా? అంటే యాక్చువల్గా ఫస్ట్లో మేము మొదట్లో అందరి పిల్లలతో క్లోజ్గా ఉండేవాళ్ళు అయితే యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటే డల్గా ఉన్నారు అనుకునేవారు అండి. అంటే వీడు 10 ఇయర్స్ 9 ఇయర్స్ వచ్చే వరకు కూడా అందరూ 10 మాటలు మాట్లాడితే ఒక మాట 2 మాటలు మాట్లాడేవాడు, కాకపోతే ఆలోచించి మాట్లాడేవాడు. యాక్సిడెంట్ అయింది ఏప్రిల్ 2023లో అయ్యింది. సో అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వాడు జరుగుతున్న దానికి రియాక్ట్ అయ్యే విధానం అనేది చాలా మినిమల్. అంటే రియాక్ట్ అవ్వడం అంటే ఇది ఏదో జరిగింది అన్నది కాకుండా మనకి ఏది మనం అవతల వాళ్ళు అంటే డాక్టర్ ఏది చెప్పినా లేదంటే పేరెంట్స్ కింద మేమేం చెప్పినా వినడం తప్పితే కానీ రెస్పాండ్ అవ్వడం అనేది ఆలోచిస్తాం. మేము అనుకున్నాము వీడికి అర్థమవుతుందా అర్థం అవ్వట్లేదని ఆలోచించుకుని ఒక కంగారులో ఉండేవాళ్ళం. అంటే ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా స్కల్ కూడా కాలినప్పుడు ఏమన్నా మనకి బ్రెయిన్ కూడా ఏమన్నా ఇబ్బంది అయ్యిందా ఏంటి అన్ని రకాలుగా మేము ఆలోచించాం. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకు అర్థమైంది ఏంటంటే ఈజ్ ఎ డీప్ థింకర్ కదా. సో ఒకటి ప్రతిదాన్ని కులంకుశంగా ఆలోచించి అది ఏం చేయాలి ఎలా చేయాలి అన్న దాని మీద ఆలోచించిన తర్వాత ఒక పని అవుతుంది అని అంటే అవుతుంది, అది అవ్వదంటే అవ్వడం. ఆ సింపుల్ థాట్ ప్రాసెస్లో ఏమైందంటే ఇప్పుడు ఇంత పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ అయినా కూడా సింపుల్గా ఆలోచించడం వల్ల ఏమైందంటే మాకు కూడా రికవరీ చేయించడం ఈజీ అయిందండి బేసికల్గా అయితే. సో ఆ డాక్టర్స్ ఏదైతే మనకి 2 ఇయర్స్ పడుతుంది, వీడి మంచం దిగడానికి 2 ఇయర్స్ పడుతుందని అన్నది ఐసీయూలో 60 రోజులు పైనే ఉన్నాడు. అలాగే 6 సర్జరీస్ అయినాయి. 6 సర్జరీస్ కూడా అంటే ఏ రోజుకి ఆ రోజు ఎలా జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అంటే లైఫ్ సేవ్ అవుతుంది అని అనడానికి దగ్గర 60 రోజులు 70 రోజులు పట్టేసింది. తర్వాత వీడు రికవర్ అయ్యి బయటికి రావడానికి చాలా కష్టం అవుతుందండి, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని అన్నారు. బట్ కాకపోతే హాస్పిటల్లోనే వాడు చేసే ప్రయత్నం చూసి బేసికల్గా వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఏంటి చూసి అటు పెయిన్ ఎలా భరిస్తున్నాడు. ఆ ఏజ్లో అంటే 60% వూండ్స్ ఉంటాయి బాడీ నిండా. నార్మల్గా చిన్న మన కాళ్ళ గాయం మీద డ్రెస్సింగ్ చేయడమే పెద్ద సమస్య. వాడు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాడు ఇవన్నీ కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసినాయి. అలాగే డాక్టర్స్ అంటే ఏషియా లెవెల్లో వచ్చిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నం ఏంటంటే మేము యశోద హైటెక్లో ట్రైన్ అయ్యాం. మేము చాలా కేసెస్ చూసాం పీడియాట్రిక్గా ఈ ఏజ్ గ్రూప్లో. కాకపోతే వీడు హాస్పిటల్లో మనకి సర్జరీకి వెళ్తున్నప్పుడు మా మాటలు మేము సాధారణంగా హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తాం డిస్కస్ చేస్తాము. ఎందుకంటే పేషెంట్కి ఆ విషయం తెలియకపోతే కంగారు పడి ప్యానిక్ పడిపోతారు. కాకపోతే వాళ్ళు చాలామంది ప్రీ ఆప్స్లోనే భయపడుతూ ఉంటారు. కానీ వీడు మా మాటలు వినేవాడు, లోపలికి వెళ్ళేవాడు, బయటకు వచ్చేవాడు, కానీ ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా అలాగే నవ్వుతానే అలాగే ఉండేవాడు. సో వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ బాయ్ అని వాళ్ళు అనడం అది మాకు బలం ఇవ్వడం. అంటే వీడు త్వరగా రికవర్ అవుతాడు, మనం ఏం చేసినా రికవర్ చేసుకోగలం అనుకోవడం. సో మొత్తానికి ఈ మేడ్ దట్ చేంజ్ అండి. అంటే 1 ఇయర్లో పడిపోవడం లెగడం ఈ లైన్ అంటే ఏప్రిల్ 2023కి పడిపోయాడు. 24కి ఎక్కడ లైఫ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి సూపర్. మన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే కొంతమంది తమ జీవితాల్లో వివిధ కారణాల వల్ల దెబ్బలు తింటారో, గాయాలు పడతారో, బాధలు పడతారో అక్కడి నుంచి జీవితం కోల్పోయిందని కాకుండా అగాధాల లోతుల్లోంచి మళ్ళీ తిరిగి లేవవచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడం. 2 ఇవాళ మెడికల్గా కానీ లేకపోతే ఇతరత్రా వాటిలో కానీ ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చింది.
అంటే మనిషిని ఎంత సౌకర్యవంతంగా చేసేందుకు, సుఖవంతంగా చేసేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఎన్ని రకాలుగా తమ యొక్క జీవితాలని పణంగా పెట్టి పరిశోధన చేస్తున్నారని చూసుకుంటే నాకు తెలిసి ఆధునిక దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ శాస్త్రవేత్తలేమో అనిపించేలాగా జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు. నీ పేరేంటి? శివతేజ్, రామ్దేవ్ జై శివతేజ్. ఓకే, ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? 7th క్లాస్. 7th క్లాస్. ఓకే, ఏ స్కూలు? ట్రిప్స్ ఇంటర్నేషనల్. ఓకే, ఇప్పుడు లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఐఏఎస్. ఐఏఎస్. కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా. వావ్ వావ్ వావ్. నేనేం చేస్తాను తెలిసిన? ఐఏఎస్కి ట్రైనింగ్ చేస్తాను. ఓకే, ఎవరు చెప్పారు? డాడీ చెప్పారా? ఓకే ఓకే ఓకే. ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? హెల్ప్ చేయడానికి. హెల్ప్ చేయడానికి. ఎవరికి హెల్ప్ చేస్తావు? అంటే పూర్ పీపుల్ కావచ్చు, అంతే కదా, వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, అంతే కదా. నీలో నీకు బాగా నచ్చే గుణం ఏంటి? నా హ్యాండ్స్. నీ హ్యాండ్స్ అంటే ఇప్పుడున్న హ్యాండ్స్. ఓకే, ఎందుకు నీ ఇప్పుడున్న హ్యాండ్స్ ఇష్టం? స్ట్రాంగ్ అవుతున్నావు. ఓకే ఓకే ఓకే. అంటే ఎలా చేస్తావు దాంతో నువ్వు? మజిల్స్తో చేస్తాను. మజిల్స్తో. ఓకే ఓకే. నేను కొన్ని చూశాను యాక్చువల్గా మీ వీడియోలు. ఐ థింక్ నువ్వు ఏమంటారు దాన్ని, ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాడు కదా, పుషప్స్ కూడా చేస్తున్నాడు యాక్చువల్గా. నీ హ్యాండ్స్ ఇష్టం నీకు. ఇంకేం ఇష్టం? ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి వ్యూయర్స్కి. నేను అస్సలు ఊహించిన ఆన్సర్ యాక్చువల్ కాదు. ఆ అబ్బాయి ఏమి ఇష్టము అంటే, నా ధైర్యం ఇష్టమనో, లేకపోతే నాలో సహనం ఇష్టమనో, లేదా మరొకటనో అని. కానీ అతని 2 చేతులు సార్ చూపించు. అతని 2 చేతులు ఇష్టము అని ఏదైతే పదం వాడాడో ఆ అబ్బాయి, నాకు తెలిసి హ్యాట్స్ ఆఫ్ శ్రీదేవి. ఎందుకంటే నాట్ ఏ జోక్, అంతే, ఒక్క పదంలో చెప్పాలి అంటే. ఓకే కదా. అవునవును. ఇంకా నువ్వు లైఫ్లో ఐఏఎస్ అయ్యి ఏం చేస్తావు? వెల్ఫేర్ హెల్ప్ చేస్తావు. ఓకే, బాగా చదువుతావు నువ్వు? నీ రొటీన్ నీ పట్ల, నీకు రొటీన్ పట్ల నీకు ఎప్పుడన్నా అదే ఇలా ఏంటి అని ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా? స్టార్టింగ్లో ఉంది, ఇప్పుడు లేదు. ఓకే ఓకే. నువ్వు దేవుడిని నమ్ముతావా? ఏ దేవుడు ఇష్టం? ఏ దేవుడు అని లేదు, అన్ని దేవుడు. నీ దేవుడు ఇష్టం. ఓకే. స్పోర్ట్స్ ఆడతావా నువ్వు? నీకేమి రీసెంట్గా మెడల్స్ వచ్చినాయి కదా స్కూల్లో నార్మల్గా ఆర్చరీకి వెళ్ళేవాడిని. అంటే అర్థం? ఆర్చరీలో బేసికల్ స్టేట్ లెవెల్ అండి. ఆర్చరీలో స్టేట్ లెవెల్. ఇంతకు ముందు యాక్సిడెంట్ అవ్వకముందు స్టేట్ లెవెల్ ఉన్నాడు. స్పీడ్ స్కేటింగ్ చేసేవాడు. ఎప్పుడు అది? ప్రీ అంటే యాక్సిడెంట్ ముందు వరకు చేసేవాడు. ఆర్చరీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి రెడీ అవుతున్నాడు యాక్చువల్లీ. ఓకే ఓకే. ఇప్పుడు చేయొచ్చు కదా? ఇప్పుడు చేయొచ్చు, బట్ వాడి ఇంట్రెస్ట్ అంతా ఇప్పుడు చేంజ్ అయ్యింది దానికి. ఇప్పుడు దేని మీద చేంజ్ అయింది నీకు ఇంట్రెస్ట్? టేబుల్ టెన్నిస్. ఓకే, దీంతో టేబుల్ టెన్నిస్ ఆడచ్చు కదా. బుక్స్ బాగా చదువుతావా? చదవవు. ఎందుకలా? నీకు ఏ సబ్జెక్టులు ఇష్టం? మ్యాథ్స్ ఇష్టం. ఓకే ఓకే. సైన్సెస్ కూడా. నువ్వు క్లాస్లో ఏంటి, ఫస్టా సెకండా ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ? సెకండ్. ఓ, ఎంతమంది క్లాస్లో? 30 మందిలో నువ్వు సెకండ్వి. ఓకే, గ్రేటే కదా సెకండ్ అంటే. ఇప్పుడు అప్పుడు ఆ గ్యాప్లో క్లాస్ అయినా చేశారా డైరెక్ట్గా? 6th క్లాస్లో అయింది యాక్సిడెంట్. ఎంటర్ అవుతున్నప్పుడు మనకి అక్టోబర్ నవంబర్కి నార్మల్ రికవరీ వస్తే ఇంటి దగ్గర కూర్చుని పూర్తి చేసుకుని చదువు మళ్ళీ వారం ఎగ్జామ్స్ ఇచ్చి 7th ప్రమోట్ అయ్యాడు. ఓకే. అంటే యాక్చువల్గా వీడు 1 year ఏమీ గ్యాప్ రాలేదు. అంటే వీడి ఇంట్రెస్ట్ అంతా కూడా టెక్నాలజీ ఓరియంటెడ్. అంటే బుక్స్ రీడింగ్ జనరేషన్కి ఎలాగా తక్కువ ఉంది. కాకపోతే వీడు యూట్యూబ్లో ఈ టెక్నాలజీకి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ మిషనరీస్ ఎలా పనిచేస్తాయి, ఆటోమేషన్ ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించింది కన్స్ట్రక్షన్ వాటి గురించి ఎక్కువ దాని మీద దృష్టి పెడతాడు ఓవరాల్. ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో వాళ్ళు చూసేమైనా రోబోటిక్స్ లాంటివి ఏం చేస్తావా? వాట్ ఎగ్జాక్ట్లీ డాడీ చెప్తున్నారు కదా.
చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం చేసి ఇప్పుడు మళ్ళీ కానీ స్టార్ట్ అంతే కదా, క్రమంగా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. నువ్వు ఒకప్పుడు చేసావు, ఇప్పుడు మళ్ళీ చేసి స్టార్ట్ చేయొచ్చు. ఎలాంటి టెక్నాలజీ ఇష్టం నీకు? అంటే ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఇష్టం అంటే? టెక్నాలజీస్ అంటే ఇవి మనకి మిషనరీసా, రోబోటిక్సా, మిషనరీసా, మొబైల్స్, బైక్స్ ఇలా ఉంటాయి కదా, మిషనరీ సిస్టమ్. ఓకే 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 ఓకే. ఇప్పుడు దాంతో నువ్వు ఆల్రెడీ హ్యాండ్ రైటింగ్ కూడా స్టార్ట్ చేస్తావా? ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేస్తావు. ఓకే. అది ఎలా ఫంక్షనింగ్ అవుతుందో నీకు ఐడియా ఉందా? చెప్పు ఒకసారి సరదాగా. మన బ్రెయిన్తో మజిల్ తీసుకొని దాంతో చేయి క్లోజ్ అయ్యి ఓపెన్ అవుద్ది. 20 గ్రిప్స్ ఉంటాయి, చేంజ్ చేసుకోవచ్చు అవి వేరే వాటికి. అంటే ఇక్కడ ఆల్రెడీ సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ బేసికల్గా ఇవి ఇది ఇక్కడ ఉంటుంది, సెన్సార్స్ డిటెక్ట్ చేస్తాయి. సెన్సర్స్ ఉంటాయి. ఈ మజిల్ మైండ్ నుంచి వచ్చిన సిగ్నల్ బట్టి మజిల్ గట్టిపడుతుంది. ఈ గట్టిపడిన మజిల్తో ఏమవుతుందంటే సెన్సర్స్ ఆపరేట్ అవుతాయి. ఓకే. అంటే ఇట్స్ లైక్ వీడియో గేమ్. జాయ్ స్టిక్ పట్టుకుని మనం ఒక మూవ్మెంట్ చేయడానికి ఇది ఎలా ఉందంటే ఇది ఒక గేమ్ టూల్ కింద ఆలోచించుకుంటే మజిల్ ఉపయోగించుకుని కంట్రోల్ చేస్తాం. అది ఓవరాల్. ఓకే ఓకే. సో ఇది ఆపరేట్ చేయడానికి కూడా జనరల్గా అయితే కొంతమందికి అడల్ట్స్కి అయితే 2 నెలలు 3 నెలలు అయినా ఆపరేట్ చేయడం కష్టం, ఎందుకంటే లెర్నింగ్ కెపాసిటీ తక్కువ. వీడు వెళ్ళి ఒక 1 వీక్ ఢిల్లీలో ట్రైనింగ్ అయ్యాడు దాని మీద. దాని మీద ప్రత్యేకించి వాళ్ళు ఏమేమి ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది. ఈ ఏజ్ గ్రూప్స్లో ఏది జరిగినా సరే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏది జరిగినా సరే వాళ్ళ రికవరీ లెవెల్ చాలా స్పీడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమో లెర్నింగ్ లెవెల్, అడాప్టబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. అడల్ట్స్ 25 ఏళ్ళకి యాక్సిడెంట్లు ఏం జరిగినా సరే వాళ్ళకి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కాంటెక్స్ట్ మైండ్లో ఉండడం వల్ల భలే పదం చెప్పారు. అది దాని నుంచి బయట రాలేరు. ప్లస్ ఏం ఫ్యూచర్ మీద వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఇవి డిస్టర్బ్ అయినట్టు ప్రాబ్లము, ఇదేమో బయట రాలేకపోవడం. అవును. సో బట్ ఫర్ మీ ఈజ్ ఎ వైట్ పేపర్. ఇక్కడ నుంచి నేను ఏది రాస్తే అదే అవుతుంది, లేదా వాడు ఏది ఊహించుకుంటే అదే అవుతుంది. అందువల్ల ఆ వైట్ పేపర్ మీద ఇంకేమీ లేదు ప్రజెంట్, అందులో చదవడానికి కూడా ఏం లేదు. అవును అవును. సో దట్స్ ద రీజన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ యాజ్ ఇట్ ఈస్. అవును అవును. యాక్చువల్లీ ఇక్కడ వ్యూవర్స్ కూడా విషయం చెప్పాలి రామ్ కుమార్ గారు. మనందరం ఏంటంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనకు తెలియకుండా ప్రీ ఆక్యుపైడ్, మీరు చెప్పినట్టు ప్రీ డిటర్మినెడ్ నోషన్స్ లాగా ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్లోకి వెళ్ళిపోతాం. నాకు ఇది తెలియదు, నాకు ఇది చేత కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను. నెగిటివ్స్ అయితే. పాజిటివ్స్ అయితే కనుక నాకు ఇది వచ్చు, ఇది రాదు, ఇది అలా. బేసికల్గా ఎవరైనా కానీ అడల్ట్లోకి వచ్చిన వాళ్ళు కూడా సైకాలజీ ఏం చెప్తుందంటే నువ్వు ఈ ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్ని కనుక బయటికి లాగేస్తే, అంటే గ్లాసులో మంచినీళ్ళు ఉన్నాయి తీసేస్తే అవి అమృతం పోయొచ్చు. కానీ ఏజ్ పిల్లలకి ఏంటి, ఇంకా ఏమీ మనం వేయలేదు కాబట్టి వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా వైట్ పేపర్ లాగా ఖాళీ గ్లాస్లో ఉంటారు కాబట్టి మనం ఏం వేస్తే అది వేయచ్చు. అందుకని పెద్దవాళ్ళం కూడా ఎవరైనా ఎప్పుడైనా సాధించలేము అనే పదం వచ్చినప్పుడు ఒకసారి చిన్నపిల్లలం అయిపోయి ఆ చిన్నపిల్లల తత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియకుండా మనం ఒక వైట్ పేపర్ లాగా క్లీన్ స్లేట్ లాగా అవుతాము. దెన్ వీ కెన్ రీడిఫైన్ అవర్ లైఫ్, రీఅరేంజ్ అవర్ లైఫ్. యాక్చువల్గా రీలెర్న్, ఎగ్జాక్ట్లీ. లెర్న్, అన్లెర్న్, రీలెర్న్. నేర్చుకోవాలి, మర్చిపోవాలి, మళ్ళీ నేర్చుకోవాలి. అంటే వీడి దగ్గరికి వచ్చేటప్పుడు అదే చెప్తాను. నేను జనరల్గా ఊహించేది ఏంటంటే ఒక 11 ఏళ్ళ పిల్లవాడికి మనం, అంటే 3 ఏళ్ళ పిల్లవాడికి మనం వైట్ పేపర్ అంటే నార్మల్గా మనం నీకు వైట్ పేపర్ నేను చించేసి ఇచ్చాను అనుకోండి సార్, ఆ వైట్ పేపర్ చిరిగిపోయింది, డిఫెక్ట్ ఉందని మీరు అంటారు. నేను అదే 3 ఏళ్ళ పిల్లవాడికి వైట్ పేపర్ ఇస్తే ఈ వైట్ పేపర్ పర్ఫెక్ట్గా ఉందనుకుంటాడు, ఎందుకంటే వాడికి ఆ పర్ఫెక్ట్నెస్ అనేది ఏంటో తెలియదు. వీడి విషయంలో కూడా లైఫ్లో మనకి ఇది ఫలానా జరిగింది అని అంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అట్ దిస్ లెవెల్. ఇట్ కెన్ బి మోర్ పర్ఫెక్ట్ తప్పితే కానీ డిఫెక్ట్ ఎక్కడా లేదు. ఎగ్జాక్ట్. అదే వాడు నమ్ముతున్నాడు, నేను అంతే. ఎగ్జాక్ట్లీ. అవును. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి యాక్చువల్గా. అదేంటంటే లైఫ్ అనేది అన్ఎక్స్పెక్టబుల్ థింగ్, అన్ఎక్స్పెక్టబుల్ జర్నీ, అంటే అనూహ్యమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేకమైన మలుపులు ఉంటాయి, అనేకమైన గెలుపులు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, అనేకం ఉంటాయి. సో చివరి క్షణం వరకు పోరాడడం తప్ప ఇక్కడ వేరే మార్గం లేదు. ఉన్నదానిగా స్వీకరించి ఆనందించడం తప్ప ఏం లేదు. పెద్ద పెద్ద వాటిని చూసి ఆనందించేంత ఒక మనందరికీ తెలియని ఒక అత్యద్భుతమైన శక్తి అతనికి ఉంది. పెద్ద గాయాన్ని కూడా సింపుల్ గేయంగా స్వీకరించడం అనేది ఆ అబ్బాయికి ఉంది. అలాంటిది చిన్న చిన్న వాటికే పరీక్షల్లో తప్పామని
భర్త తిట్టాడని, భార్యతో ఇబ్బందులని, ఉద్యోగం లేదని, చిన్న కష్టం వచ్చిందని, వాళ్ళెవరో ఏదో అన్నారని, నన్నెవరో ఉద్యోగంలోంచి తీసేశారని, నాకేదో జరిగిపోయిందని, ఇది దక్కలేదని, అది లేదని, అందంగా లేనని, పొడుగ్గా లేనని, తెల్లగా లేనని, ఇలాంటి అనేకమైన చిన్న చిన్న వాటిని తీసుకుని భుజాన వేసుకుని మెదడుకి ఎక్కించేసుకుని నా బతుకింతేని తమకు తాము భారం చేసుకుని తమతో పాటు ఇతరులు కూడా భారమయ్యేలా ఉండే ఒకానొక మానసిక స్థితికి మనం వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో నాకు తెలిసి నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఈ అబ్బాయి. నేను ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా దిగాలు పడే పరిస్థితి కనుక వస్తుంటే ఇంకో ఇతను నాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్గా నేను ఇతని నుంచి నేను ఇందని చెప్పినట్టుగానే నేను రాజమండ్రి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏదైనా ఉంది, ఇన్స్పైరింగ్ పాయింట్స్ ఏదైనా ఉంది అంటే నన్ను శ్రీప్రకాష్ విద్యా సంస్థల వాళ్ళు ఇన్వైట్ చేయడం అనేది ఒక కారణం అయితే, దాంతోపాటు బలమైన కారణం నిన్ను కలవాలని కూడా యాక్చువల్గా నీతోటి ఇలా కాస్త ముచ్చటించడా అనుకోవడం. యాక్చువల్గా నేను నీ నుంచి ఇన్స్పిరేషన్ పొందేందుకు యాక్చువల్గా అట్లా ఒక్క పాయింట్ చెప్పు. నువ్వు నీ మొత్తం స్కూలు పీర్ గ్రూప్ అంటాం కదా, వాళ్ళల్లో వాళ్ళకన్నా కంపీట్ అవ్వడానికి అంటే వాళ్ళకన్నా ఏమంటావంటే పోటీ పడడానికి ఏమేం చేస్తుంటావు? అంటే చదువులో ఫస్ట్ రావడం అనే దాన్ని దృష్టి పెడతావా, ఆటల్లో ఫస్ట్ రావాలని దృష్టి పెడతావా, క్యారెక్టర్ బిల్డింగ్ అనే దాంట్లో దృష్టి పెడతావా, దేని దృష్టి పెడతావు? క్యారెక్టర్, అందరితో ఫ్రెండ్స్గా ఉన్నాం, అందరితో ఫ్రెండ్గా ఉన్నాం. అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం. ఓకే, ఎందుకని? అప్పుడు అందరూ తెలుసుకుంటారు. అందరిని చదివినట్టు అవుతావు, అంతే కదా. అంటే చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పాలండి, నేను పిల్లలిద్దరికి కూడా పోటీ అనే పదం నేర్పలేదు. సూపర్. క్లాస్లోని అసలు కూడా ఈ రోజు వరకు కూడా పిల్లలిద్దరికి కూడా మీరు ఎవరితోని పోటీ పడడం కాదు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవడం తప్పితే కానీ లేదా నీకు నేర్పడం. ఈ రెండింటిలో మీకు క్లాస్లో ఎవరన్నా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు, నువ్వు ఎలా నేర్పేవా. అది దానివల్ల ఏమైందంటే వీడికి పోటీ అనే కాన్సెప్ట్ రాలేదు. నేను మార్క్స్ వచ్చినా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కూడా ఇది మనకి తక్కువ వచ్చిన చోట్ల లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుందో దాని గురించి చెప్పడం. తెలుగులో తక్కువ వచ్చింది, రేపు పొద్దున్న మన ఎగ్జాంపుల్ నేను అన్నది ఏంటంటే రేపు పొద్దున్న మీరు ఎక్కడికైనా బయట కంట్రీస్కి వెళ్తారమ్మా, మీకు ఇక్కడ నుంచి వినాయక చవితి వ్రతం చేసుకోమని చెప్తాము, నీకు తెలుగు రాదు, నీ పుస్తకం నువ్వు చదువుకోలేవు, పుస్తకం నువ్వు చదువుకోలేకపోతే నువ్వు దండం పెట్టుకోలేవు, ఆబ్వియస్లీ నువ్వు మిస్ అయిపోతావు కల్చర్ని. అందువల్ల తెలుగు అవసరం అంటే తప్పితే కానీ తెలుగు రాకపోతే నీకు ఇది తప్పు, లేదా తెలుగు రాకపోతే వేరే లైఫ్లో లాస్ అయిపోద్ది. ఇటువంటి అంటే ఆ వే ఆఫ్ కన్వెన్షన్. సూపర్ సూపర్ సూపర్. అలాగే రెండోది ఏంటంటే మీరు ఎంతడన్నా ఈ స్పోర్టివ్గా తీసుకోవడము క్యాజువల్గా తీసేసుకుంటాడు. అంటే వాడికి మాట్లాడడం కాకుండా చిన్న ఎగ్జాంపుల్, మొన్న వాళ్ళ అక్క వచ్చి హోంవర్క్ చేయలేకపోతున్నాను చాలా ఎక్కువ ఉందని అంటే నాకు చేతులు లేవు, నేను సేవ్ అయిపోయాను. ఆ మాట అనడానికి చాలా ధైర్యంగా వాళ్ళు యాక్చువల్గా. సో ఈజ్ కైండ్ ఆఫ్ టేకింగ్ ఇట్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. సో ఈవెన్ వాడు బయటకు వెళ్తున్నప్పుడు కూడా మనం చెప్పాము, యాక్చువల్గా అంత సింపతి మీద లైఫ్ రన్ అవ్వదు. రేపు పొద్దున్న ఎవరైనా సరే హ్యాండ్స్ నువ్వు బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు హ్యాండ్స్ లేవని బుల్లీ చేస్తారు, లేనప్పుడు హ్యాండ్స్ లేవని అయ్యో అంటారు. అందువల్ల ఎవరైనా బుల్లీ చేస్తే అప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. ఇప్పుడు ఎంత అందరూ నేను యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే నీ మీద జాలి పడుతూ ఉంటారు. కానీ నీకు కావాల్సింది అది కాదు, నీ మీద ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అవును. ఇక్కడ సెకండ్ ఫేజ్ రామ్ కుమార్ పోటీ అని సిందాన మనకి ఇతను తక్కువ మాట్లాడినా ఆ ఆన్సర్ చాలా మనకి షాకింగ్గా ఉంది కదా. ఇందాక మనం అడిగినప్పుడు పాయింట్స్ కానీ ఇప్పుడు మామూలుగా పోటీ ఎవరితోటి లేదా ఎలా పోటీ పడతావు అన్నప్పుడు అతను 2 పాయింట్లు చెప్పాడు. ఒకటి క్యారెక్టర్ తోటి పోటీ పడతారని, అండ్ ఫ్రెండ్లీగా ఉంటానని. ఇవాళ పోటీ ప్రపంచంలో మనం ఉన్నామనే దాంట్లో పోటీని పాజిటివ్గా తీసుకుంటే ఓకే, కానీ పోటీ ప్రపంచంలో మనం ఏం చేస్తున్నామంటే అనవసరమైన పోటీలోకి వెళ్ళిపోతున్నాం. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలిచి యుద్ధం. మన మీద కదా మనం పోటీ, మనతోటి కదా మనకి పోటీ. ఇతరులతోటి పోటీ పడ్డానికి మీకు ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుందని,
ఇద్దరికి క్వశ్చన్ పేపర్లు ఇవ్వబడ్డాయి. ఇద్దరు ఉదాహరణకి ఒకటే ఆన్సర్ రాశారు, ఏ అని. ఇది వీడు రాశాడు కాబట్టి వీడు ఆన్సర్ రైటే కానీ వీడు ఆన్సర్ తప్పు అన్నాడు టీచర్. ఇదేంటండి, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు మీరు, వాడు ఆన్సర్ నేను కాపీ కొట్టి రాశాను, కాపీ కొడితే ఏంటి మొత్తం మీద ఏ ఆన్సర్ అయినప్పుడు ఇద్దరికి రైట్ అవ్వాలి కదా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాయన ఆన్సర్లు ఒకటే కానీ క్వశ్చన్స్ వేరు. ఇక్కడ నేను ఇండియన్ ప్రెసిడెంట్ అడిగాను, అక్కడేమో అమెరికన్ ప్రెసిడెంట్ అడిగాను. సో అందుకని మనందరికీ జీవితంలో ప్రశ్నలు వేరు. మీకున్న ప్రశ్న వేరు, ఆ అబ్బాయికి ఉన్న ప్రశ్న వేరు, నాకున్న ప్రశ్న వేరు. సో అందుకని ఎవరి ప్రశ్న పత్రం వాళ్ళది, ఇక్కడ ఎవరి యూనిక్ ఫింగర్ ప్రింట్స్ లాగా ఎవరి లైఫ్ వాళ్ళదిలాగా. మీరు ఇంకో మాట చెప్పారు, సింపతితోటి కూడినది ఏది అది సరైనది కాదు. నేను కూడా ఒక 6 నెలల పాటు బెడ్ మీద కాలు విరిగి ఉన్న వ్యక్తిని కాబట్టి నా జీవితంలో అత్యంత గొప్ప టైం ఏదైనా చెప్పండి, చాలా మంచి టైం చెప్పండి, సువర్ణమైన టైం చెప్పండి అంటే, గోల్డెన్ టైం చెప్పండి అంటే 6 నెలలే. 6 నెలల్లో నేను భగవద్గీత చదువుకున్నాను, పుస్తకాలు రాశాను, పుస్తకాలు చదువుకున్నాను, ఓ నవల రాశాను, అక్కడ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అక్కడి నుంచే ట్రైనింగ్ ఇచ్చాను, హాస్పిటల్ బెడ్ మీద నుంచే. సో దట్ ఇన్స్పైర్డ్ మీ అలాట్ యాక్చువల్గా. మనిషిని మనిషిగా మార్చడానికి, అప్పుడు ఎంత ఎదిగినా కూడా అంటే డౌన్ టు ద ఎర్త్ ఉండడానికి, అవన్నీ క్యారెక్టర్కి ఉపయోగపడడానికి అక్కడే రిఫార్మ్ జరిగింది యాక్చువల్గా. లేకపోతే రిఫార్మ్ జరిగి ఉండకపోవచ్చు, మనం ఇంకోలా ఆలోచిస్తూ ఉండవచ్చు, యాక్చువల్గా ఆకాశంలో విహరిస్తూ ఉండవచ్చు, గాల్లో తేలుతూ ఉండవచ్చు, ఇదే శాశ్వతం అనుకుంటూ ఉండవచ్చు, ఇంకా ఏవో జరిగి ఉండవచ్చు యాక్చువల్గా. ఈ టెక్నాలజీ గురించి యాక్చువల్గా మామూలుగా పరిశోధకులు, శాస్త్రవేత్తలు మెడికల్ రంగంలో చేస్తున్న పరిశోధనలు చూస్తే వాళ్ళకి దండం పెట్టాల్సిందే. నాకు డోలో 650 మొదలుకొని మొన్న కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు మొదలుకొని హార్ట్లకు కానీ, ఐ కానీ, బ్రెయిన్కి కానీ, స్పైనల్ కార్డు కానీ, లేకపోతే ఆర్థోపెటిక్లో కానీ, ఇతరత్ర వాటిలో కానీ పరిశోధనలు చేసి ఆపరేషన్స్, ఇంప్లాంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్న విధానం చూస్తుంటే ఆధునిక దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ పరిశోధకులు. అఫ్కోర్స్ అన్ని రంగాల్లో ఇవాళ టెక్నాలజీలో చాట్ జీపీటీ లాంటివి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మామూలు విషయం కాదు, రోబోటిక్స్ మామూలు విషయం కాదు. శాస్త్రవేత్తలు చంద్రుడి మీదకి వెళ్ళడమో, లేదా ఇప్పుడు సూర్యుడి మీద కూడా లోనార్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఖచ్చితంగా గొప్పవే. కానీ మెడికల్ రంగంలో చేస్తున్న ఈ సేవలు కానీ వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాల్సిందే అని ఖచ్చితంగా చెప్పగలను. డాక్టర్లు దేవుళ్ళు, పరిశోధకులు దేవుళ్ళు, ఆసుపత్రులు కానీ, పరిశోధనాలయాలు కానీ ఖచ్చితంగా దేవాలయాలు. అది ఎందుకు అని అంతలా అంటున్నాను నేను అంటే, ఈ అబ్బాయిని చూస్తే అర్థమవుతుంది. మీరు కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి వాట్ ఎగ్జాక్ట్లీ అన్నది. అది అంటే బేసికల్గా అంటే దీనికంటే చెప్పే ముందు ఒకటి ఏంటంటే, జనరల్గా ఎనీ యాక్సిడెంట్స్ కానీ ఏది జరిగినా కూడా ప్రోస్థెటిక్స్ అనేవి కామన్గా అందుబాటులోకి వస్తున్నాయి. చాలా రోజుల నుంచి మన ఇండియాలో కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే నేను కొన్ని వేరే కంట్రీస్ నుంచి బాగా తిరిగి ఉండడం వల్ల, టెక్నాలజీ అవగాహన ఉండడం వల్ల, వీడికి యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ అందరూ అడిగింది ఏంటంటే, అయ్యయ్యో వాడి జీవితాంతం ఒక మనిషి తోడుంటేనే కానీ వాడి లైఫ్ రన్ అవ్వదని కొంతమంది అనేవారు. కొంతమంది బెడ్లో కదలని అనేవారు. కొంతమంది ఈ పనులు ఎలా చేసుకుంటాడు, ఇప్పుడు పర్లేదు చిన్నపిల్లడు పెద్దోడు అయితే ఎలా చేసుకుంటాడు అనేవారు. అంటే రకరకాల ఛాలెంజెస్ అన్నీ త్రో చేశారు. కాకపోతే నా అవగాహన ప్రకారం వరల్డ్ వైడ్ 2 రకాలుగా టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకటి సీనియర్ సిటిజన్స్ కోసం, అంటే డెవలప్డ్ కంట్రీస్లో సీనియర్ సిటిజన్స్ సింగిల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ పని ఎలా చేసుకోవాలి, డిజేబుల్డ్ పీపుల్కి ఎలా ఉండాలో వాళ్ళ పని ఎలా చేసుకోవడానికి చాలా ఇన్వెన్షన్స్ జరిగినాయి. సో ఇది చూసిన అవగాహన ఉండడం వల్ల మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే, వీడి హ్యాండ్స్ లేకపోవడం వల్ల మనిషి ఒక 20 నుంచి 22 పనులు తన సొంతంగా చేసుకోలేడని అవగాహన నేను లిస్ట్ తయారు చేసుకున్నాను కూర్చొని ఏమేమి చేసుకోగలడు. అందులో ఒక్కొక్కటి మనం ఓవర్కమ్ చేసుకుంటూ వస్తే లైఫ్ బ్యాక్ టు న్యూ నార్మల్ స్టేట్లోకి వస్తుందని డిసైడ్ చేసుకుని, ముందు వీడికి ప్రోస్థెటిక్ పెట్టకముందే బాడీ మజిల్ పవర్ కోసం అని చెప్పి, అంటే చాలామంది యాక్సిడెంట్లు అయిన తర్వాత మనిషి వీక్గా ఉన్నాడని చెప్పి పుష్ చేయరు. పుష్ చేయకపోవడం ఏమవుతుందంటే, వాడు న్యూ టెక్నాలజీ కానీ లేదా ఏదైనా అడాప్ట్ చేసుకోవడానికి బలం ఉండదు. సాధారణంగా ఏంటంటే ఓవర్ కేర్ తీసుకున్న ప్రాబ్లమే కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసిన ప్రాబ్లం. సో వీడికి ఏదైతే మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి దగ్గర 6 నెలలు ప్రోస్థెటిక్స్ లేకుండా జనరల్గా వాడికి ఆ ఫిజియోథెరపీ కింద కానీ ఫిజికల్గా తీసుకొచ్చి, తర్వాత వేరియస్ టూల్స్, అంటే వీడిది ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, ఈ ఏజ్ గ్రూప్లో ఎదిగే ఏజ్ అంటే బాడీ స్ట్రక్చర్ ప్రోస్థెటిక్స్ అనేవి మారుతూ ఉంటుంది, మౌల్డ్స్ మీద తయారు చేస్తారు. ఆ మౌల్డ్ బాడీ మారిన ప్రతిసారి మౌల్డ్ మారిపోద్ది.
కానీ వీడు ప్రతి 6 నెలలకి పెరిగిపోతూ ఉంటాడు. సో అందువల్ల వీడికి తగ్గట్టు టెక్నాలజీ ఉన్నది తీసుకురావడానికి కొన్ని రోజులు రీసెర్చ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది కస్టమైజ్డా? ఇది కస్టమైజ్ అండి. ఇదంతా ఈ పార్ట్ అంతా వీడికి మాత్రమే ఫిట్ అవుతుంది. ఓకే. ఇది ఈ హ్యాండ్ మారుతుంది. ఓకే. ఇంకొక వాళ్ళకి ఇది పనిచేయదు. అప్పుడు మళ్ళీ వీడు ఎదిగిన తర్వాత ఏజ్ ఇటుకు మధ్యలో పెరిగితే ఇది మళ్ళీ మార్చాలి. ఓహో. ఇది మళ్ళీ ఢిల్లీ తీసుకెళ్ళి మొత్తం దీనికి మ్యాక్సిమం మొత్తం సెట్టింగ్ అంతా వేసి మౌల్డ్ చేస్తారు. దీన్ని టెక్స్ట్ ఇది మొత్తం అంతా కూడా ఈ పీస్ అంతా సెపరేట్, ఈ హ్యాండ్ ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది ఓవరాల్గా. సో ఎందుకంటే ఆ సెన్సార్లు ఉన్నది ఇక్కడ కాబట్టి బాడీని బట్టి బ్రెయిన్ బట్టి దానికి సంబంధించి. ఓకే. అంటే దానికి ఏమైనా టెస్ట్ చేస్తారా? ఎట్లా ఈ అబ్బాయికి సూట్ అవుతుందండి, ఎలా చేస్తారు వాళ్ళు? అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర 10 రోజులు ఉన్నామండి. ముందు సెన్సర్స్ బాడీ మీద పెట్టి ఎక్కడెక్కడ పెడుతుంటే బాగా రియాక్ట్ అవుతున్నాడు, వీళ్ళు మైండ్ ఫంక్షన్కి మెషిన్కి ఎలా మ్యాచ్ అవుతుందో చూసి ఆ తర్వాత దాన్ని అలా ఉంచేసి దాని చుట్టూ మౌల్డ్ చేస్తారు. మౌల్డ్ చేసి దాని తర్వాత కేసు రెడీ చేస్తారు. కేసు రెడీ చేసి దాన్ని ఫిట్ చేస్తారు. ఇది మామూలుగా ఇప్పుడు మనం కావాలంటే తీయచ్చు, పెట్టచ్చు. తీసేసేయచ్చు, హ్యాండ్ వచ్చేస్తుంది మామూలుగా. ఒకసారి తీయ ఒకసారి ఆఫ్ చేయనా? ఇది యాక్చువల్గా ఇక్కడ ఆఫ్ చేస్తాం కంప్లీట్గా. ఓకే. కంప్లీట్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఇదిగోండి సెన్సర్స్ నాట్స్ ఉన్నాయి కదా. ఓకే. ఇవి నాట్స్ వీటి మీద బటన్ పనిచేస్తాయి, బ్యాక్ ఫ్రంట్. ఇవి వీటి మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఈ ఒక్కొక్క బటన్ ఒక్కొక్క రకమైన ఆపరేటర్. మన రిమోట్ ఎటువైపు నుంచి ఆపరేట్ అవుతే అటువైపు నుంచి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో బ్రెయిన్ నుంచి ఆ సెన్సార్కి మజిల్ ద్వారా వెళుతుంది, సిగ్నల్ ఇవ్వాలి. రిమోట్ అంతా ఇక్కడ ఈ పార్ట్లో ఉన్న సెన్సర్స్ రిమోట్. ఓకే 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 ఓకే. మళ్ళీ పెట్టుకోవాలంటే పెట్టేసుకుంటా. అంటే ఇదంతా కూడా కొత్తలో కష్టంగా ఉంటుంది. అంటే వాడంతా వాడు చేసుకోగలడా లేదా అంటే ఇప్పుడు మనం ఎలా చేసాం ట్రెడిషన్ పొద్దున్న లేచిన వెంటనే వాడంతా వాడు హ్యాండ్ పెట్టుకుని బ్రష్ అంతా వాడు చేసుకునేటట్టు. ఓకే ఓకే. సో స్నానానికి వెళ్ళేటప్పుడు కొంచెం వాటర్ ప్రూఫ్ ఉండదు కాబట్టి వాటర్ తీసేసి దానికి తగిన వేరే అరేంజ్మెంట్స్ అలా. ఇంకా అంటే చాలామంది భయపడేది ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా సరే కొత్త వాళ్ళైనా సరే ఓల్డ్ ఏజ్ పీపుల్ బాత్రూంలోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఆ టాయిలెటరీస్ మెయింటైన్ చేయడం అనేది పెద్ద సమస్య. కానీ ఆటో ఫ్లష్లు అన్నీ వచ్చేసినాయి. అవి ఏంటంటే బటన్స్తో పనిచేసేస్తాయి, సెన్సర్స్తో పనిచేస్తాయి. సో వీడి సాల్వ్ ఇప్పుడు వీడికి ఉన్న సమస్యలో 15 సమస్యలు 12-13 సమస్యలు ఆల్రెడీ సాల్వ్ అయిపోయినాయి. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ హ్యాండ్స్ అండ్ నో హ్యాండ్స్. కాకపోతే ఏంటంటే దీన్ని ఇప్పుడు వీడు ఎందుకునే మీరు అన్న ఆన్సర్ కూడా నీ స్ట్రెంత్ ఏంటరా అంటే నార్మల్గా వీడి ఏజ్ పిల్లవాడికి ఉన్న బలంగా అంటే ఇది బలంగా ఉంది టెక్నాలజీ. సో దట్స్ హౌ యూ సీ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ సైడ్. అవును వాడి మైండ్లో జరిగింది అది యాక్చువల్గా. వై స్ట్రెంగ్త్ ఏంటని అడిగితే హ్యాండ్స్ ఎందుకు చెప్పాడు అంటే ఎస్ రియల్లీ ఇట్స్ గుడ్ హ్యాండ్ అండ్ స్ట్రాంగ్ హ్యాండ్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అంటే లాస్ అయినా అనే దాని పదం నుంచి అది పాజిటివ్గా ఇట్ బికమ్ ఏ స్ట్రెంత్ అయిపోయింది. అవునండి. మీకు అరుణిమా సిన్హా కథ తెలిసి ఉంటుంది. అరుణిమా సిన్హా అనే ఒక అమ్మాయి ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఒక ట్రైన్లో వెళ్తూ ఉంటే కొంతమంది దొంగలు ఆమె ఏదో రాబరీ చేసే ప్రయత్నం ఉంటే కనుక ఆమెని తోసేశారు. తోసేస్తే ఆమె కాళ్ళ మీద నుంచి దాదాపు ఒక 12-13 ట్రైన్లు వెళ్ళిపోయినాయి రాత్రి అంతాను. సో పొద్దున్న ఎవరో వచ్చి ఆమె ఇంకా బతుకుదని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ కూడా చేయడం లేదు, కాల్ తీసేసిన పరిస్థితుల్లో డాక్టర్స్ ఏమన్నారంటే అమ్మా నువ్వు ఖచ్చితంగా ఎలాగూ పరిగెత్తలేవు, కనీసం నడవలేవు, కనీసం నిలబడలేవు, యూ హ్యావ్ టు అంటే ఇంక బెడ్ మీద ఉండడం లేదా ఇంట్లో ఉండడం అంతే అన్న. ఆ రోజున అన్న మాట ఏంటి చేస్తుందండి, అప్పటికే పర్వతారోహకురాలు అంటే ఈ మౌంటనీర్ ఆమె తెలిసిందా తెలియకందా పక్కన పెడదామండి. అందుకని అప్పుడప్పుడు నేను ఏమంటానంటే తెలివితేటల కన్నా మూర్ఖత్వం గొప్పదంటాను నేను. తెలివితేటలు నేనేం చేస్తున్నానంటే వెనకలా అవుతుంది, మూర్ఖత్వం ముందుకైతే నెట్టుతుంది, తప్పో ఒప్పో తర్వాత చూద్దాం. అందుకనే మూర్ఖుడికి ఎప్పుడు గురువు కావాలంటాను నేను. తెలివైన వాడి గురువు ఉన్నా ఉపయోగం లేదు, వాడు సొంత తెలివితేటలు కూడా వాడుతూ ఉంటాడు. మూర్ఖుడికి ఎప్పుడు గురువు ఉంటే చాలంతే. ఆ గురువు అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, నిజమైన మనం మాట్లాడే టీచరు లెక్చరరు గురువు కావచ్చు. ఇంతే అరుణిమా సిన్హా ఆ రోజు అన్న మాట ఏంటంటే సార్ ఇవాళ నుంచి 1 year తిరగకుండా నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతానంది. ఆమె నవ్వేరందరూ. ఆమె నిజంగానే 1 year దాటకుండా ఆమె మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కిందండి. అక్కడికి వెళ్ళి భారతీయ జాతీయ పతాకాన్ని పాతిందండి. ఆమె రాసిన ఆత్మకథ పేరేంటి చెప్పమంటారా? బోర్న్ ఎగైన్ ఆన్ మౌంటైన్, పర్వతం మీద మళ్ళీ పుట్టాను అని. అది నాకున్న జీవితాల్లో కొన్ని ఏంటంటే ఆమె తన యొక్క ఆత్మకథని తన సంతకం పెట్టి నాకు ఇచ్చింది. యాక్చువల్గా హైదరాబాద్ వచ్చినప్పుడు రాజమండ్రి కూడా 2-3 సార్లు వచ్చిందట ఆమె.
సో ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ఆర్టిఫిషియల్ లింబుతోటి అమ్మాయి అయ్యుండి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అనేది సాధ్యమైనప్పుడు నువ్వు జీవితంలో అత్యున్నతమైన స్థితికి వెళ్తావు. ఇట్ ఈస్ నాట్ హ్యాండ్స్, ఇట్ ఈస్ నాట్ లిమ్స్, ఇట్ ఈస్ నాట్ ఏమంటే లెగ్స్, ఇట్ ఈస్ ద బ్రెయిన్, ఇట్ ఈస్ ద యాటిట్యూడ్. జీవితాన్ని ఎలా చూస్తున్నావు అన్నది మాత్రమే తప్ప మరొకటి కాదు యాక్చువల్గా. మీరు ఎందుకు ఈ జాబ్ చేస్తున్నారు? ఏ జాబు? ఇది ట్రైనింగ్. నేను ఈ జాబు లేదా ఈ మోటివేషనల్ ట్రైనింగ్ అనేది ఎందుకు చేస్తున్నాను అంటే ఏదైనా ఒక వ్యక్తికి ఆకలిస్తే అన్నం పెడితే ఆ పూట కడుపు నిండుతుంది. ఏదైనా ఒక మెడికల్ షాప్ పెడితే ఒక మెడిసిన్ అమ్మితే ఒక వ్యక్తికి జ్వరం పోతుంది. అట్లా మనందరము కూడా నాతో సహా సాధారణంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు కానీ మోటివేషన్ స్పీకర్స్ కానీ ఏమనుకుంటారంటే సమాజం అంటే ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, విపరీతమైన మోటివేషన్తో ఉంటారు ఆల్వేస్, సమాజానికి వీళ్ళు మోటివేట్ చేస్తున్నారు కాబట్టి అనుకుంటారు. కాదు, కార్డియాలజిస్ట్కి కూడా హార్ట్ అటాక్ వస్తుంది, డెంటిస్ట్కి కూడా పళ్ళ నొప్పి వస్తుంది. అలా మాతో సహా జీవితం అనేది ఆల్వేస్ లెర్నింగ్, జీవితం అనేది ఆల్వేస్ బర్నింగ్. జీవితంలో ఈ బర్నింగ్ స్టేజ్లో కనుక మనం ఉంటే చిన్న చిన్న బాధలు వచ్చినా, చిన్న చిన్నవి ఏవైనా వచ్చినా అందమైన జీవితం. అబ్బా, జీవితంలో సమస్యలు అనేవి నిజానికి లేవు, మనం సృష్టించుకునేవే తప్ప. ఆ సమస్య ఉందని ఎందుకు అనుకుంటున్నామంటే యాటిట్యూడల్ ప్రాబ్లం వల్ల, చూసే విధానం వల్ల. అందుకే నాకేంటంటే బాగా డబ్బు, బాగా పదవి వచ్చిన వాళ్ళకి అహంకారం వస్తే నేను చేతులెత్తి జోడించి మీ అహంకారం తగ్గించుకోండి, మమకారం పెంచుకోండి అని చెప్పాలని కోరిక. జీవితంలో ఇంకా ఏమీ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆత్మన్యూనతలో పడిపోతుంటే, భయంలో పడిపోతుంటే వాళ్ళకి కాస్త చేతులు జోడించి లేకపోతే నాకన్నా భుజం తట్టి ముందుకెళ్ళరా, పరిగెత్తరా, ఇది స్వామి వివేకానంద అంటారు, లేవండి మీరు పుట్టుకతోటే సింహాలు, అలా మిమ్మల్ని అని నేను పంపించాలని. ఎవరైనా బద్ధకంలో ఉంటే అరే బాబా పొద్దున్నే లేస్తే ఏంటి సూర్యుడు ఒంటి చక్రంతో 7 గుర్రాలతోటి పాములే తాడులై ఆకాశంలో మాత్రమే వెళ్ళాల్సి వచ్చి కాళ్ళు 2 లేని అనూరుడేమో రథసారిధై ఇన్ని అవరోధాలున్నా కూడా టైంకి వస్తున్నాడు సూర్యుడు. నువ్వేంట్రా లేవకపోతే ఎట్లా, బద్ధకం ఏంట్రా? ఎవరన్నా డీలా పడిపోతే ఏందిరా డీలా పడిపోతావు, దేనికి నీకు ఏముందని బాధ. అందుకని జీవితంలో భయం ఉన్నవాళ్ళు ధైర్యంలోకి, బాధ ఉన్నవాళ్ళు ఆనందంలోకి, అహంకారం ఉన్నవాళ్ళు మమకారంలోకి, ఆకాశంలో విహరిస్తూ గొప్పవాడు అనుకుంటే నేల మీదకి, అగాధాల లోతుల్లో ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళనేమో ఆకాశం వైపుకి, చీకట్లో ఉన్నవారినేమో వెలుగు వైపుకి, వెలుగు శాశ్వతం అనుకుంటున్న వాళ్ళకి కాదురా చీకటి కూడా ఉందని తెలియజెప్పడానికి అటు మరణం ఇటు జీవనం మధ్య ఉన్న ఏదైతే బతుకుందో అది అందమైనది, అమృతం తుల్యమైందని నాకు తోచిన విధంగా చెప్పాలని కోరిక. యాక్చువల్గా నీకన్నా ముందు నేను ఒక ఆవిడని కలిశాను. యాక్చువల్గా 45 years ఆవిడకి. ఆవిడ ఏదో కొద్దిగా పైన బట్టలు ఆరేస్తుంటే కింద పడిపోయిందట 45 yearsలో. అప్పుడు ఆమె 2 కాళ్ళు ఫైనల్ కార్డు పోతే లైఫ్ లాంగ్ ఆన్ వీల్ చైర్. ఆ 45 years ఏజ్, వీల్ చైర్, 2 ఏళ్ళు హాస్పిటల్ ఉండగా బయటకు వచ్చిన తర్వాత ఆమె కథలు రాయడం మొదలుపెట్టి, కవితలు రాయడం మొదలుపెట్టి, కార్టూన్లు వేయడం మొదలుపెట్టి, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ, పాటలు రాస్తూ, ఇన్స్పిరేషనల్ పాటలు రాస్తూ ఇప్పుడు ఆమెకి 64 ఏళ్ళు. అంటే దాదాపు 19-20 సంవత్సరాల జీవితంలో ఆమె ఇంతవరకు ఆమెను ఇంటర్వ్యూ చేశాను నేను. సో అట్లా నీ బయోగ్రఫీ రావాలి, నీ ఆటోబయోగ్రఫీ అంటే నువ్వు రాసుకునేది, అందుకనే బయోగ్రఫీ అని అంటే నీ ఆత్మకథని మేము రాయాలి. నీ జీవిత చరిత్ర తెలుగు నేలలోని పాఠ్య పుస్తకాల్లో ఉండాలి. అది నా కోరిక. ఓకేనా? లవ్ యూ సో మచ్. బ్లెస్సింగ్ తీసుకొచ్చి సూపర్.
సో అగైన్ అది కూడా మిమ్మల్ని ఎంతవరకు ప్రెస్ చేయాలనేది అక్కడే కంట్రోల్ చేయాలి కదా. లేదంటే గబుక్కున ప్రెస్ చేస్తే మొత్తం మొత్తం ప్రెస్ అయిపోతాం. ఒక 10 కిలోస్ ఐరన్ రాడ్ కూడా ప్రెస్ అయిపోతాయి. అంతే కదా మరి. అప్పుడు నీ బ్రెయిన్లో చెప్పాలి కదా. అంతకంటే ఎక్కువ ప్రెస్ ఎక్కువ ప్రెస్ మీ హ్యాండ్ చూసి అనలైజ్ చేసి చెప్పాలి. చెయ్యి ఎంతవరకే ఉంది ఇంకా నొక్కకూడదని. అవును. జనరల్గా ఏమవుతుందంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు కూడా చెయ్యి నొక్కుతున్న తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఐ కాంటాక్ట్స్ తో అవును సో ఇట్ ఈస్ ఎనఫ్ ఎనర్జీ ఎందుకంటే ఇవ్వకూడదని చెప్తా. సూపర్. సో ఇట్స్ లైక్ మోర్ పవర్ మోర్ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ నౌ న్యూ నార్మల్. ఓకేనా. లవ్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ. వదులు. రియల్లీ గ్రేట్. ఇదండి సంగతి. జీవితంలో అనుక్షణం ఆనందిద్దాం, జీవితాన్ని అనుక్షణం ఆస్వాదిద్దాం, ఉన్నదాన్ని తీసుకుందాం, కొత్త దాన్ని యాడ్ చేద్దాం. జీవితం అనేది ప్లాస్టిక్ పువ్వు కాదు, అది సువాసనలు వెదజల్లే అందమైన అరుదైన అప్పుడే వికసించిన పువ్వు. దాన్ని అలాగే స్వీకరిద్దాం, మనం ఆనందిద్దాం, సమాజానికి ఏదోటి చేసే ప్రయత్నం చేద్దాం. అహంకారాలతోటి, అసూయలతోటి, మత్సరాలతోటి, ఇతరత్రా వాటితోటి కాకుండా నలుగురిని ప్రేమించుకుంటూ, నలుగురితో జీవించుకుంటూ ముందుకెళదాం. థ్యాంక్ యూ సో మచ్.